బాలయ్య బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ వదిలారు గోపిచంద్ మనల్ని. ఎలా అనిపించింది లుక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాఫియాలో డార్క్నెస్ తీయడంలో ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారు అనుకుంటారు. ఓకే. కానీ దాన్ని మించేది ఇప్పుడు మన గోపిచంద్ గారు చూపించారు. ఓకే. మాస్ని చూపించడంలో బోయపాటి గారు, బాలకృష్ణ గారు. ఓకే. దాన్ని మించి ఇప్పుడు అంటే బోయపాటి గారి మార్క్ దాటేసి పోయారని అనిపిస్తున్నారు. ఓకే. రెండో అసలు ఏందయ్యా అది, అసలు ట్రైన్ పైన రావడం ఏంటి, ఆ బండి మీద రావడం ఈ ఏజ్లో అసలు ఆయన ఏంది అసలు నిజంగా అసలు ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంది, ఆ లుక్స్ నేను అసలు ఎప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా మనోజ్ అన్న క్యామియో ఉంటుందంట కదా దీంట్లో. అంటే మామూలుగా దబిడి దిబిడి వాళ్ళిద్దరు ఎట్లుంటారు, చిన్న టామ్ అండ్ జెర్రీలా ఉంటారు వాళ్ళిద్దరు. అట్లా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. బట్ వెయిటింగ్ అంటే ఇట్లా అంటే ఈ రోల్ ఎలా ఉండబోతుందని చాలా. అంటే ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వీరసింహారెడ్డి వచ్చింది కదా, సో దానికి మించి ఉంటుంది అనుకోవచ్చా ఈ సినిమా? దానికి దీనికి సంబంధం, ఇది మాఫియా అంటే నందమూరి మాఫియా, ఇది ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తమన్. నందమూరి తమన్, నార్మల్ తమన్ కదా. డోస్ పెంచినట్టున్నారు దీనికి మ్యూజిక్. మరి మరి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ ఆ మాత్రం పెట్టకపోతే ఎట్లా? అంటేనే ఒక మా సినిమాలకి ఒక రేంజ్ ఉంటుంది. ఓకే. దీనికి ఇంకా బాలకృష్ణ అంటే ఇంకొక రేంజ్లో వస్తాడు. ఇది జస్ట్ బీజిఎంస్కి రేంజ్ ఉన్నట్టే సాంగ్స్కి ఎలా ఉంటుంది, సినిమాకి వెళ్తే వస్తుంది. బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఎలా అనిపించింది అన్న? అయితే పీస్లో అవుట్ అయిపోయింది. ఓకే. ఓఎమ్ము నిజంగా బైక్ మీద వచ్చి నిజంగా తమన్ అంటే బాలయ్య బాబు అంటే తమనం. కొంచెం డోస్ పెంచినట్టుందిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దీనమ్మ ఇది ఇచ్చి పడేశాడు. ఓకే. బాలయ్య బాబు గారు ముసలోడు అయిపోయానని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. ఓకే. అందరికి మంచి రాడ్ అయితే పెట్టిండు బాగా. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, యంగ్ కుర్రోడు స్క్రీన్ పై కొత్తగా హీరో వస్తే ఎలా ఉంటుందో అది చూపించాడు భయ్యా. ఊహించారా గోపిచంద్ మనల్ని ఇలా చూపిస్తారని చెప్పి? అసలు అంటే బాలయ్య బాబుని చూపిస్తాడు అనుకోలే. ఓకే. అంటే ఇంతలాగా బాలయ్య బాబుని ఇలా కూడా చూపించవచ్చు, ఈ వేలో చూపించాడు. చూసారు డ్రెస్సింగ్ చంపేశాడు. డ్రెస్సింగ్ స్టైల్ ఎలా అనిపించింది అన్న? ఎరికేశాడు కస. ఇంకొకటి కుక్కను కొట్టినట్టు కొట్టేసాడు మ్యూజిక్ దీంట్లో కూడా. ఓకే. ఇంకో పాయింట్ 2 మాట్లాడుకోవాలి అనుకుంటే డ్రెస్సింగ్ స్టైలు, గొలుసులు వేసుకునే విధానం, నడిచే విధానం, బా కట్అవుట్ దీనమ్మ జీవితం. కాళ్ళు పెడితే సుమ్మోలు లేచిన చూసిన సీన్లు. కుక్కలేని లేకటం ఏంటి బాలయ్య బాబు గారు, దీనమ్మ జీవితం. అమ్మ మైండ్ పోయిందే. సో థియేటర్లో ఎన్ని సౌండ్ బాక్స్లు మళ్ళీ తగలపడతాయో తెలీదు. అదొకటి క్రేన్ మీద వచ్చి నిలబడతాడు. ఎలా ఉంది ఆ సీన్ ఎండింగ్ లో? కుక్లేన్ మీద నడుచుకుంటూ వచ్చేది. సుమో లెగుతుంది చూసాం, కుక్కలేని లేకపోవడం ఏంది ఓయమ్మ. అదొకటి వాకింగ్ నడుస్తా క్రేన్ మీద. ఎలా అనిపించింది ఆ సీన్? విజువల్ బాగుంది, ఆ కట్అవుట్ బాగుంది, స్క్రీన్ ప్లే విధానం బాగుంది, చూపించే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసాడు తమను మ్యూజిక్. సూపర్ సూపర్ సూపర్. ఓకే. ఓకే. బాలయ్య ఫ్యాన్స్కి అంత పండగ బర్త్డేకి ఊర పండగ. ఓకే.